మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 2 స్కూల్ పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గాయాలైన 2 విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఒక ఆటో డ్రైవర్ రామస్వామి అనే వ్యక్తి భగత్ సింగ్ నగర్ చెందినటువంటి పిల్లలని, ఒక 10 మంది పిల్లల్ని తన యొక్క ఆటోలో స్కూల్కి జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ గవర్నమెంట్ స్కూల్కి ఉదయం పూట స్కూల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిఎస్ఐ చర్చ్ దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ పాయింట్ దగ్గర రోడ్డు నేరండడంతో ఆపోజిట్గా ఎదురుగా వచ్చినటువంటి ఒక బొలెరో, లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక బొలెరో వాహనము వేగంగా వచ్చేసి ఆటోని ఇటీయడంతో ఆటో అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్లో పడిపోవడం జరిగింది. ఇటీ యాక్సిడెంట్లో 2 ఆడపిల్లలకు చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. రిమైనింగ్ అందరి పిల్లలు కూడా చిన్నగా ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా లక్ష్యపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాము.